నైట్రోజన్ కాబట్టి. సో అంతకు మించి ఏం లేదు. కాకపోతే శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా మనకి ఈ ఈ 2 months చాలా క్రూషియల్ కాబట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది ఢిల్లీ కూడా మేము కూడా దాన్ని వర్కౌట్ చేస్తున్నాం సార్. డెఫినెట్ గా మీరు ఓవర్కమ్ అవడం కాదు, అది రైతులు అక్కడ ఆందోళన చెందుతున్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే దానికి ఒప్పుకున్నా. తెలంగాణకి ఏపీకి సివియారిటీ కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ మీ దగ్గర కూడా ఉన్నారు కదా, డెఫినెట్ గా క్యూలో ఉన్నారు కదా రైతులు. మీకు ఎవరు ఎందుకు, నేనే ఎగ్జాంపుల్ సార్. నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. అందులో ఇదవుతుంటే కరేపాకు ఉంది, ఇప్పుడు ఉన్నది బొప్పాయి ఉంది. నాగభూషణ్ గారి కంటే యూరియా ఇప్పించండి 2-3 ట్రక్కులు. మేము వెళ్ళి తీసుకున్న సందర్భం ఉంది. నేను కాదంటలా, మా బ్రదరే కదా వెళ్ళేది. వెళ్ళి 40 ఎకరాల పాస్ పుస్తకాలు ఇస్తేనే మనకి 25 బస్తాలు ఇచ్చారు. 40 ఎకరాలకు ఎన్ని కావాలి మినిమము? ఫస్ట్ పెళ్ళి వేయాలంటే 40 ఎకరాలు ఉందని చెప్పుకోవచ్చు. కాదు 40 ఎకరాలకి పాస్ పుస్తకాలు ఇస్తే నేను ఏమన్నానంటే 4 రోళ్ళు ఒక్కొక్క దానికి 2 బస్తాలు ఇస్తున్నారు, లేదా 1 బస్తా ఇస్తున్నారు పాస్ పుస్తకానికి. ఎందుకంటే అక్కడ సొసైటీలకు ఇచ్చారు, కొన్ని ఏమో షాప్స్కి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు మనం వెళ్తే మనకి ఎకరం బస్తా కూడా రాలా. కారణం ఏంటంటే మనకి ఇవాళ ఉన్న షార్టేజ్. రైతులు కూడా ఏంటంటే మళ్ళీ దొరికిద్దో లేదని ఒక్కొక్కళ్ళు అవసరం నీడ్ లేకపోయినా ఒకేసారి తీసుకొస్తున్నారు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అది ఒక 10% కొంచెం ఇంకో 4 బస్తాలు తీసుకెళ్ళి ఇంట్లో పడైతే మళ్ళీ వచ్చే పని ఉండదులే, లైన్ అది ఉంటది. అది అంత మాత్రం చేత రైతులు ఎగబడిపోయి తీసుకెళ్లిపోయి ఖరీఫ్ గా రబీకి కూడా తీసుకెళ్లిపోతారు. అలా చేయరు, పానిక్ చేస్తారు, డబ్బు ఉండాలిగా. అది ఆడెవడో పానిక్ చేస్తున్నాడు అని చెప్పి మనం అంటూ మనం లేనిది రైతు మీద బురదేయకూడదు. ఒక 10% 4 బస్తాలు తీసుకెళ్లి పెట్టుకుంటారు, అంతేగాని కుప్పలు తీసుకెళ్లి పెట్టుకునే ఇది రైతుల దగ్గర. మీరే అంటున్నారు మిగతా వాటిలాగా నిలవబెట్టే కరిగిపోతుంది. చిన్న జల్లు పడినా కూడా ఇంట్లో కురిస్తే పాడైపోతుంది, నాకు కూడా తెలుసు. సో అందువల్ల అది ఎందుకు వచ్చిందనే దాని మీద సరైన రిప్లై అయితే రావట్లేదు. దానికి అర్థమైపోతుంది ఎక్కడో తేడా కొడుతుంది అది. రైట్, ఇక మీ విషయానికి వస్తే ఎందుకండి ఎంత భయంకరంగా ఉంది. తెలంగాణలో ఒక్క రైతు ఇంట్లో ఉన్నాడా? ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో రైతు రోడ్డు మీద ఉన్నాడు. ఎక్కడ జరుగుతుంది లోపం? ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు మా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు, నాగభూషణం గారు మాట్లాడినట్టు వెరీ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల